అన్ని విధాలుగా అన్ని పథకాలు అమల్లో ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి, అన్నీ వస్తాయి. మా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది. ఈ ఈ గత ప్రభుత్వాలు ఏం చేసినాయో జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. ఇప్పుడు మాత్రము అన్ని పథకాలు అమల్లో ఉంటాయి. ఇప్పుడు గ్రామాలలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది రేపు ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనకు 14 తారీఖు లోపు ఏముంది రాష్ట్రంలో మీరే చూస్తారు కాబట్టి అది అందరికీ తెలుసు. కానీ మన భారీ ఎత్తున అన్ని గ్రామాలలో మనది ఉంటుంది. కాంగ్రెస్ జెండా పక్కా ఎగురుతుంది కాబట్టి ఎలాంటి సందేశం లేదు. అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఏంటి, మన ఇంద్రమ్మ పథకం ఏంటి, అన్నీ ఇంద్రమ్మ ఇల్లు అన్నీ కూడా సన్న బియ్యము అందరికీ. ఇప్పుడు గ్రామాలలో సన్న బియ్యం తినేవాళ్ళు కూడా ఉండరు. హైదరాబాద్లో జనాలు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ నుంచి కూలీలు ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఏంటంటే గ్రామ స్థాయిలో ఇప్పుడు మన లేబర్స్ ఉంటారు ఇక్కడ చాలామంది, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళని అడిగితే చాలా సంతోషంగా వాళ్ళు చాలా అది చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మేము సన్న బియ్యం తింటున్నాము. ఒకప్పుడు ఈ బియ్యం కూడా తినకపోతుండే మేము. అలాంటిది మాకు చాలా గౌరవిస్తుండే అనేసి రేవంత్ రెడ్డి గారిని చాలా అభిమానిస్తున్నారు. లేదండి, ఫ్రీ బస్ ఏంటంటే కొంత అది ట్రాక్ చేయడానికి చూస్తున్నారు, కానీ అది వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు. ఆడవాళ్ళు చాలా సంతోషంగా బస్సు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. జెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కొందరు అంటారు ఆడవాళ్ళు ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది, అది ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మంచిగా ట్రైన్లలో తిరుగుతురు, బస్సులలో తిరుగుతురు, ఫ్రీగా తిరుగుతురు. ఒకప్పుడు డబ్బులు పెట్టుకొని ఊర్లలో పోయేటోళ్ళు అలాంటిది ఫ్రీగా ఎక్కడంటే అక్కడ యాత్రలకు, దేవస్థానాలకు, దైవభక్తి కూడా లేడీస్లో చాలా పెరిగింది. కాబట్టి అలాంటిది ఊహాగానంలో ఏం పెట్టుకోకండి, అన్నీ సవయంగా జరుగుతాయి.